ఏమే పిల్ల, ఎప్పుడో కాని రానిదానివి నువ్వేంటి ఇలా వచ్చావు? వస్తే వచ్చావు కానీ క్లాసులు మొదలెట్టకుండా వచ్చిన పనేంటో చెప్పు. అవతల నాకు చాలా పనుంది. మరేం లేదు పార్వతీ పెద్దమ్మ, ఇవాళ నేను గుడికెళ్ళొచ్చాను. అందుకే విస్తరాకులోనే తిండి తింటాను. మా ఇంట్లో అరటి చెట్టు లేదు కదా. నువ్వేమనుకోకపోతే మీ దొడ్లో ఉన్న అరిటాకు చెట్టు నుండి 2 ఆకులు ఇస్తావా? అరటి ఆకులేం భాగ్యమే పిల్ల, కానీ నా చేత్తో కోసిస్తే నా చేతులు మురికిగా ఉన్నాయనో, చేతులు శుభ్రంగా కడుక్కోలేదనో ఏదొక వంక పెడతావు నువ్వు. కాబట్టి నీకు కావలసిన అరిటాకులు, నీకు నచ్చే ఆకులు నువ్వే కోసుకో. ఆ పక్కనే బావి ఉంది, ఆ నీళ్లతో కడుక్కుంటానంటే అరిటాకులు కడుక్కో. పెరట్లోకి వెళ్ళి అక్కడున్న పార్వతి అరటి చెట్టు నుండి మొదట ఒక ఆకు కోసింది. దాని మీద ఏదో చిన్న మరక కనిపించడంతో దాన్ని పక్కన పారేసి మరో ఆకు కోసి ఇలా అంటుంది, అయ్యో దీని మీద కొద్దిగా దుమ్ముందే, సరేలే శుభ్రంగా కడుక్కుంటే పోతుందేమోలే అని ఆ బావిలో నీళ్లు తోడుకుని తను కోసిన అరిటాకుని గట్టిగా రుద్దుతూ కడిగేసరికి ఆ అరిటాకు చిరిగిపోతుంది. అంతే, వెంటనే మరో ఆకు కొయ్యడం, దాన్ని కూడా తన అతి శుభ్రతతో గట్టిగా రుద్ది కడగడంతో ఆ ఆకులు కూడా చిరిగిపోవడం. అలా చాలాసేపటికి ఇంట్లో పనులు చేసుకుంటున్న పార్వతి మనసులో ఇలా అనుకుంటుంది, ఏ చాదస్తపు పిల్ల, అరిటాకు కోసుకొస్తానని వెళ్ళి ఎంతసేపు అయింది, ఆకులు అందడం లేదో ఏమో. సాయం చేయడానికి పెరట్లోకి వెళ్లేసరికి పార్వతి అరటి చెట్టు ఆకులన్నీ నేల మీద చిరిగిపోయి పడి ఉన్నాయి. అరటి చెట్టు బోడిగా ఉంది. అప్పుడు కంగారు పడుతూ పార్వతి, అయ్యో అయ్యో, అదేమే 2 ఆకులు కోస్తానని మొత్తం అరటి చెట్టుకి ఆకులు లేకుండా చేసేసావు. ఏం చేయాలి పెద్దమ్మా? ప్రతి ఆకు మీద కొద్దిగా దుమ్ముంది. దాన్ని కడగడానికి గట్టిగా రుద్ది కడుగుతుంటే చిరిగిపోతున్నాయి. ఏ పెద్దమ్మా, ఈ అరటి చెట్టుకి ఎరువులు వేయడం లేదా? ఇంత వీక్గా ఉన్నాయి వీటి ఆకులు అంటూ ఏదో ధర్మ సందేహం అడిగిన దానిలా అడిగింది. అప్పుడు పార్వతమ్మ ఫ్రస్ట్రేట్ అవుతూ, నీ అతి శుభ్రం మండిపోను. అరటి చెట్టుకి ఎరువులేంటే, అరటి ఆకుని నీటితో తడపాలి కాని చేపల్ని రుద్దినట్టు రుద్దితే చిరిగిపోవా? అయ్యో, అలా పైనే కడిగితే దుమ్ము మొత్తం పోదు పెద్దమ్మా. ఆ దుమ్ము కడుపులోకి పోతే రోగాలు వస్తాయి తెలుసా? చాలే ఆపవే, రోగం కాదే, నాకు బుద్ధి లేదు. నీ సంగతి తెలిసి కూడా నిన్ను పోయి అరిటాకులు కోసుకోమన్నాను చూడు, నాకు నిజంగానే బుద్ధి లేదు అంటూ